ఇప్పుడు స్వామి చేసిన బోధలో ఉపక్రమణ అంటారు దీన్ని. బోధ యొక్క ఉపక్రమణ 'న' అని మొదలైంది. 'న' అంటే లేదు, కాదు అని అర్థం. ఏం లేదు? దేన్ని జూసి నువ్వు ఉంది అంటున్నావు? ఉంది అని నీ ఉనికిని దానికిస్తున్నావు. అది దానికి లేదు. అది దానికి లేదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ ఉంది అంటున్నాను నేను. ఇక్కడ ఉంది అని అనాలంటే ఏం చేయాలి నేను? చూడాలి. చూసి ఉంది అని అనాలి. ఇప్పుడు మనము దోవలో అటు నుండి నడుచుకుంటూ వస్తుంటే, ఎన్నో పక్కన ఏమైనా ఉండి ఉండొచ్చు. ఉన్నాయో లేదో వీడికి తెలియదు అవి. వీడికి లేవవి. ఎందుకు? పక్కకు తిరిగి అది ఉంది అని నేను అనుకోలేదు కాబట్టి. అంటే ఏదేది మనం చూస్తున్నామో, ఏదేది మనం వింటున్నామో, విని చూచి ఉందంటున్నామో, దానికి మనము మన ఉనికిని ఇచ్చేసాం. ఇవ్వటం అనేది నేను చేశాను అని ఏ రోజైతే నాకు తెలుస్తుందో, నాకు గ్రహింపుకొస్తుందో, ఇవ్వటం మానేస్తాడు వాడు. లేకపోతే మనం ఏమనుకుంటాం, అవి ఉన్నాయి కాబట్టి నేను చూశాను అంటాడు. మన భాష అదేనా? అవి ఉంటే మనం చూసామో, మనం ఉనికినిస్తే అది ఉందా? మన భాష అది ఉంది. మన అవగాహన అది ఉంది. ఉంది కాబట్టి నేను చూసాను. ఉంటే కదా నేను చూస్తాను. బాగా గుర్తించాలి. అసలు మనకొచ్చిన తటస్థించిన వ్యక్తులు గూడా ఒక్క పెళ్ళే గాదు. తల్లిదండ్రులని అన్నీ మనం మ్యాచ్ చేసుకున్నవే. మన ప్రవృత్తికి మ్యాచ్ అయినవే. ఎవరిని అసలు అనటానికి లేదక్కడ. దేవుడు ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఇచ్చాడు నాకంటే, నీకు కావాలి కాబట్టి ఇచ్చాడు. ఇచ్చాడన్న భాష ఎందుకు? నువ్వు నీ కోసం ఆ భాష నువ్వు తెచ్చుకున్నావు అవంతే. అన్నీ అవే ఉంటాయి. ప్రతి వ్యక్తి, ప్రతి చోట ఎవరు మనకెదురవుతున్నారు, ఒక విషయంలో మనం ప్రవర్తిస్తున్నాం ఈరోజు అంటే, మనం ఆసక్తితో దాన్ని పట్టుకున్నామన్నదే సూత్రం అక్కడ. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? అద్దం చూసుకుంటున్నారు మీరు. అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? హ్మ్. చిన్న నవ్వు నవ్వితే, స్మైల్ ఇస్తే చాలా అందంగా కనిపిస్తుందది. ఏ మొహం అన్నా ఉండనివ్వండి. అంతేనా? అద్దాన్ని పగలగొట్టాలా? కష్టపడాలా? ఏమైనా చేయాలా?